తోరణం అయ్యప్ప వేషధారణం. అయితే ఇక అయ్యప్ప భక్తులు రోజు రోజుకు పెరిగిపోతుర్రు. అయ్యప్ప భక్తులు ఏ రకంగా ఉండాలనో అందరికి తెలుసు. నల్లటి దుస్తులు ధరించి స్వామి శరణం శరణం అయ్యప్ప అని రోజు పొద్దున పొద్దుకి పూజలు చేసి అయ్యప్పను తలుచుకుంటారు, కొలుచుకుంటారు. అయితే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏదో కథ నడిపిస్తున్నారట. అయ్యప్ప మాల ధరిస్తే సెలవు పెట్టాల్సిందే. గిట్నే కొంతమంది ఉంటారుగా భక్తులు, ఎస్ఐయో సిఐయో కానిస్టేబుల్ హోంగార్డు లేకపోతే ఏసీబీనో ఇంకా పెద్ద క్యాడర్ అయినా. అయితే అయ్యప్ప మాల ధరిస్తే మాత్రం మీరు నల్లటి దుస్తులు ధరించి స్టేషన్లో అడుగుపెట్టొద్దు, పోలీస్ స్టేషన్కు రావద్దు అనేది ఏదో వీళ్ళు కాకి డ్రెస్సులో దీక్ష, వస్త్రాలకు నో పర్మిషన్. తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం. ఎస్ఐకి మెమో జారీ చేసిన ఎస్ఐకి మెమో జారీపై రాజాసింగ్ విహెచ్పి ఆగ్రహం. పోలీస్ బాస్ ఆదేశాలపై దుమారం. తెలంగాణ పోలీస్ శాఖ తాజాగా జారీ చేసిన కొన్ని అంతర్గత ఆదేశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విధుల్లో ఉన్నప్పుడు పోలీసులు మతపరమైన దీక్షలు పాటించడం, యూనిఫామ్ కాకుండా ఇతర వస్త్రధరణ చేయడంపై శాఖాపరమైన ఆంక్షలు విధించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ప్రత్యేకించి అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్కు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ మతపరమైన రంగు పులుముకుంది. దీనిపై హిందూ సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన దీక్షల సమయంలో పాటించాల్సిన నియమావళిపై తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు పోలీసులు యూనిఫామ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఒకవేళ దీక్షలు స్వీకరించాలనుకుంటే సెలవులు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ కృష్ణకాంత్ ఇటీవల అయ్యప్ప దీక్ష స్వీకరించారు. దీక్షా నియమాల్లో భాగంగా ఆయన నల్లటి దుస్తులు ధరించి గడ్డం పెంచి విధులకు హాజరయ్యారు. యూనిఫామ్ కోడ్ ఉల్లంఘన కింద భావించిన సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ సదరు ఎస్ఐకి మెమో జారీ చేశారు.